చూడండి, ఉదాహరణకి మనం చూసినట్లయితే ఆ ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి. ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి. ఆ కుమారులకి ఇంకొక ఇద్దరు కుమారులు ఉన్నారనుకో, ఇలాగా సంతతి పెరిగిపోతూ ఉంటుంది. అవునా కాదా? పెరిగిపోతూ ఉంటుంది. అలాగనే మంచిది అది. అయితే ఒక వ్యక్తికి చూడండి, ఆ చిన్న కుమారుడు నుండి ఈ పెద్ద కుమారుడు వరకు మనం చూసిన ఒక 2-3 తరాలకు మనం చూసుకున్నట్లయితే భేదాలు మారిపోతూ ఉంటాయి. భేదాలు మారిపోతుంటాయి. ఎలాగా? ఆ కుటుంబము, ఆ కుటుంబం, ఆ కుటుంబం అని భేదాలు మారిపోతాయి. ఇంకా కుటుంబాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎవరికి వారే కుటుంబాలు. అయితే ఎవరి వారి కుటుంబాలు ఉంటే ఏమవుతుంది ఎక్కడంటే, ఇదిగో పలానా కుమారుడు అంటే నా కుమారుడు కాదు, మా తమ్ముడు కుమారుడు, నా కుమారుడు కాదు, నా అన్న కుమారుడు. ఇలా భావాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో అలా కాదండి. ఆయన ఆత్మ మనం ధరించుకోవాలి అంటే ఏక మనసు కలిగిన వారముగా ఉండాలి. దేవుని మందిరములోకి వచ్చి ఆత్మ మన మీదకి వచ్చేటప్పుడు ఆత్మ ద్వారాగా మనము బలపడాలి. ఆత్మ లేకపోతే దేవుని బిడ్డలు మనం కానే కావు. అందుకనే దేవుని వాక్యము ఒక్క భావము కలిగి ఉండాలి. ఒక భావంతో ఎవరు కలిగి ఉంటారు అంటే, దేవుని ఎవరైతే నమ్ముకుంటారో వారందరికీ ఎంతమంది దేవుళ్ళు అవుతారు? ఎవరాయన పేరు? అవును, యేసుక్రీస్తు. చెప్పండి అండి. యేసయ్య కుటుంబం అయిపోతాం. ఇప్పుడు మనం బాప్తీసం పొందినాం. బాప్తీసం పొందిన వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. మంచిది మీరు అందరూ. అయితే ఎవరి కుటుంబం మీరు ఇప్పుడు? వందనం గారి కుటుంబం కాదు, నాగరాజు కుటుంబం కాదు, రతనం కుటుంబం కాదు, దేవుని కుటుంబం. ఇక్కడ కూడి ఉన్నవారు. అయితే ఇక్కడ కూడి ఉన్నవారు దేవుని కుటుంబం కాబట్టి ఈ కుటుంబానికి కావాల్సినది ఏమిటి అంటే ఒకే భావము కలిగి ఉండాలి. దేవుని ఆత్మ పొందుకునే భావము కలిగి ఉండాలి. దేవుని ఆత్మ మనలో లేకపోతే మనము దేనికి ప్రయోజనము లేదండి. అందుకని మనము ఒకే భావము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని ఆరాధిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నప్పుడును ఆయన ఆత్మ మనం ధరించుకోకపోతే ఇక ఆయనకి మనకి తేడా ఏమున్నదని విభేదములు వస్తాయి, మధ్యలో దూరం వస్తూ ఉన్నది. అందుకనే ఆయన ఆత్మ మనం పొందుకుంటే అప్పుడు ఆయనకి మనం సంబంధం కొట్టాం. యోహాను సువార్తలో మనం చూస్తాం 15వ అధ్యాయంలో, ఇదిగో ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. అంటే ద్రాక్ష చెట్టు ప్రభు, తీగలు మనం. ఆ తీగ ఆ చెట్టుకి అడ్డుకుంటేనే ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. అలాగనే మనము దేవునితో మనము సహవాసం చేస్తున్నప్పుడును, దేవునికి వారిగా ఉన్నప్పుడును, దేవునితో మనము సంబంధం కలిగి ఉంటే ఆయన ఆత్మ ద్వారా మనం ముద్రించబడితే ఈ ఆత్మ మనల్ని ఏకభావంతో నిలబెడుతుంది. అంతేకాదని ప్రభు కుటుంబముగా మనం ఉంటాం. అప్పుడు మనము దేవుని ఇంటి వారము అని పిలుస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఇంటి వారిగా ఉండాలి. మనం అనగా ఉండాలి అంటే మనకేం అర్హత కావాలి అంటే ఇల్లు కట్టుకోవటం కాదు, ఆత్మను సంపాదించుకోవటం. కాంట్రోల్ కొట్లో దొరుకుద్దా ఈ ఆత్మ? వెంకటేశ్వర రెడ్డి గారి కొట్లో దొరుకుద్దా? లేకుంటే ఊళ్ళు దొడ్లేలు ఇంకా పెద్ద కొట్లు ఉన్నాయి, వాళ్ళలో దొరుకుద్దా? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడండి? దేవుని దగ్గర. ఆమేన్. అయితే దేవుని దగ్గరకు మనము అది సంపాదించుకున్నామా? ఆత్మను సంపాదించుకున్న వారు ఎవరు వస్తుంది? చేతులు పైకెత్తుతారా? ఏంది ఆత్మ లేదా మీ కాడ? దేవుని ఆత్మ ఉన్నది, పరిశీలన చేయండి. ఉన్నది ప్రతి ఒక్కరి కాడే. బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరి మీద ఉంటుందండి. దాన్ని ఉపయోగించుకునే తెలివి మనలో లేదు. అందుకనే లేదని భావంలో మనం ఉన్నాం. కానీ మనం ఎప్పుడైతే నీటిలో బాడు మాసు పొందుతామో, మనము పైకి ఇట్లా లేగుస్తామో, అప్పుడు పరిశుద్ధాత్మ ఒక పావురుమలే, పావురాయి కూడా కాదు, పావురుమలే మన మీదకి వస్తుంది. మన భావం మారుతుంది, మన ఆలోచన మారుతుంది. ఏదైనా తప్పు చేద్దామంటే లోపల ఖండిస్తాడు ఎవరైనా? ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఖండిస్తాడండి. ఆ ఆత్మ మన కాడుంది. కానీ అది మెండుగా ఉండాలి అంటే దేవుని కుటుంబముగా మనం ఉండాలి. ఆ ఆత్మ మనలో ఉంటేనే దేవుని ఆత్మ. సాతానాత్మ కూడా ఉంది, అది కాదండి. దేవుని ఆత్మ ఉంటేనే దేవుని
కుటుంబం, ఆయన ఇంటి వారిలో మనం ఒకళ్ళని ఉంటాం. ఇంకొక మాట చదువుదాం. నాకు ఇష్టమైన అధ్యాయం అండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. చూడండి, యేసు క్రీస్తు ద్వారా చూడండి దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన చూడండి బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన మందిరము ఏమిటి? ఆత్మ సంబంధం. ఇందాక ఆత్మ సంపాదించుకోమంటాడు. ఒకే ఇంటి వారికి ఉండాలంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలి, మంచిది. ఇప్పుడు ఈ యొక్క ఆత్మ సంబంధమైన మందిరం, పూర్వీకులు గుడారాలు వేశారు, పర్ణశాలలు వేశారు, యెరూషలేము ప్రార్థనా మందిరం కట్టారు, దేవుడు చెప్పినట్టే చేశారు. ఇప్పుడు ఏమిటి? ఆత్మ సంబంధంగా మందిరం కట్టాలంటే ఎక్కడుంది ఆత్మ సంబంధం? పెరిగిపోయి మందిరంలోనా, లేకుంటే యేసన్న గారి మందిరంలోనా? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలి అని. ఆయన ఆత్మ ఉంటేనే ఆయన ఆత్మ సంబంధంగా మనం కట్టబడతాం. లేకపోతే వేరే ఆత్మ ఉంది, ఆయన ద్వారా వస్తే ఆయన ద్వారాగే కట్టబడతాం. ఆయన ఇల్లు కనుక ఆయన ఇల్లు కాదు. ఇక్కడ ఆత్మ సంబంధమైన వారందరూ బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులకును ఉండునట్లుగా, అంటే బలి ఇప్పించటం కాదు, కానీ బలులు ఇవ్వమని చెప్పలే. ఇక్కడ బలులు ఇప్పించినట్లును అంటే బలులు ఇచ్చినట్లును, అంతేనండి. అంటే ఈ బలులు ఇవ్వమని కాదు దాని అర్థం, ఇచ్చినట్లును. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు మీద పావురాలే వచ్చిందండి. మత్తయి సువార్తలు మనం చూస్తాం, మార్కు సువార్త, యోహాను సువార్తలు మనం చూస్తాం. ఏమిటంటే పరిశుద్ధాత్మ ఎలాగొచ్చింది? ఆయన మీదకి పావురం వల్ల దిగి వచ్చింది, కానీ పావురము కాదు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే బలులు అర్పించినట్లు, కానీ బలి కాదు. ఏ బలి అంట? ప్రభు దృష్టిలో ఈ పాపం అనే బలి, దేవునికి అడ్డొచ్చే బలులు, దేవునికి మనకి మధ్యలో దేవునికి విరోధమైన ప్రతి కార్యములు, ఆ బలులన్నీ కూడా మనం తీసివేసి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మందిరము కడతారండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనం రెండోదిగా చూసినట్లయితే ఆత్మ సంబంధమైనవి అంటే బలులుగా కాదు, ఈ యొక్క శరీర బలులు, ఈ యొక్క బలులు కాదు, కానీ ఆత్మ సంబంధమైన బలిగా మనం ఉండాలి. అంటే ఆ మందిరం కట్టబడాలి అంటే మనం ఈ యొక్క దేవునికి విరోధమైన అన్నిటి కూడా మనం తీసేసేవారుగా ఉండాలి. చాలా మంది అనుకోవచ్చు, ప్రభువా నేను ఇప్పుడిప్పుడే వచ్చాను కొత్తగా, నేను ఎలా తీసివేయాలి? నాకుండ అలవాటు, నాకు సొట్ట అలవాటు ఉంది, కైని అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది, తిరుగుడు అలవాటు ఉంది, అబద్ధం చెప్పే అలవాటు ఉంది, ఆ ఇంటికి ఈ ఇంటికి మంచిగా అటు ఇటు పలకరిస్తూ ఉంటే వారికి తగాది పెట్టే గొడవ ఉంది. ఇవన్నీ ఎలా పోవాలి అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే ఖచ్చితంగా అవి పోతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుని ఆత్మ మనలో లేదనుకోండి, మన ఆలోచనతో పాటు అనుకోండి, అది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఇంకొక ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ ఉన్నట్లయితే ఆత్మ ద్వారాగా అది బంధిస్తూ ఉంటుంది. కనుక వీటన్నిటిని మనం దూరపరిచి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడేవారుగా మనం ఉన్నట్లయితే అప్పుడు మనము దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల్లో మనం ఉంటాం, పరలోక రాజ్యములో మనం ఉంటాం. మనం మార్చబడాలి అండి. మన బ్రతుకులు మార్చడం లేదు, మన ఆలోచన మార్చడం లేదు, మన విధానం మార్చడం లేదు అంటే మనం మార్చుకోలేకపోతున్నామేమో. అందుకని మార్చుకునే వారికి మనము ఉండాలి. అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటామని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. స్త్రీల్లో కూడా మనం చూసినట్లే చాలా మంది ఉంటారండి గొప్ప వ్యక్తులు, చాలా మంది
గొప్ప వ్యక్తులు ఉన్నారు. మరి మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? చాలా మంది ఉంటున్నారు. మరి అందులో మనం ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. చాలా విషయాల్లో మనము దేవుని కొరకు మనం కనిపెట్టుకునే వారుగా ఉంటున్నాం, కానీ దేవుని విషయాల్లో మనం దూరం అయిపోతూ ఉన్నాం. అందుకని మనం ప్రతి విషయంలో కూడా మనము ఈ యొక్క ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలి. దేవునికి బలి అర్పించినట్లును, దేవునికి బలి మనం ఇచ్చినట్లును మనం ఉండాలి. ఇంకొక బలి కూడా ఉందండి, తెలుసా? సజీవ దహనం అంటే తెలుసా? సజీవ దహనం, సజీవ యజ్ఞం తెలుసా? ఏంటది? ఎలాగా? బతికొండగానే కాలోటి ఇది సజీవ సజీవ అర్పణం. ఏంటి సజీవ అర్పణం? సజీవ దహనం అంటే బ్రతికొండనే కాలుస్తారు. ధర్మశాస్త్ర ప్రకారం కూడా చెబుతుంది, భర్త చనిపోతే భార్యను కూడా కాల్చివేయాలి, వండకూడదు. అయితే ఇప్పుడు ఈ యొక్క సజీవ అర్పణం అంటే ఏమిటి? నేను హల్లెలూయా. మనము బ్రతికుండగానే మన చెడు అలవాట్లన్నీ తీసివేసి ఈ ఆత్మను దేవునికి అర్పించటం. నీవు తప్ప నాకు వేరే దేవుడు లేదయ్యా, నీవు తప్ప నాకు ఏ ఆలోచన లేదయ్యా, నీవేనయ్యా నాకు, నీవేనయ్యా నా ఆలోచన, నీవేనైనా సమస్తము. ఇది అర్పణ. ఈ అర్పించే వారుగా మనం ఉండాలి అని. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం ముద్రించుకున్నాడు దేవుడు. అయితే ముద్రించుకున్న మనము ఈ యొక్క ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఉంటేనే మనం దీవించబడతామండి. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఉండాలి అంటే ఒక తీర్మానం, ఒక కట్టుబడి ఉండాలి, ఒక ఆలోచన కలిగి. ఇక్కడ మనం చూసినట్లు యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైనదంటది. యేసు క్రీస్తు ద్వారాగా దేవునికి అనుకూలమైనది. ఎవరికి అనుకూలమైనది? ఇది ఆత్మ సంబంధమైన మందిరం దేవునికి అనుకూలమైనది. ఈ రోజుల్లో దేవునికి అనుకూలమైనది చేయట్లా. యేసు ప్రభు మరణించిన రోజు ఈ రోజు 40 రోజులు ఉపవాసం ఉండాలి అనుకున్నాను. యేసుక్రీస్తు సిలువేసిన రోజు ఇదిగో నేను మాల వేయాలి, దీక్ష చేయాలి. మరి కొందరు ఇదిగో మనము ఇంటింటికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలమ్మా. యేసుక్రీస్తు చనిపోయిన రోజులు కనుక 40 రోజులు ఇంటికి ఒకళ్ళు ప్రార్థన పెట్టించుకోవాలి. ఇవేమి ఆలోచనలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవా? ఇవి లేవు. లేకుంటే ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలని మంచి బైబిల్ ఉందా? లేదు. మరి యేసుక్రీస్తు వారు సిలువేయబడి ఉన్నాడు, ఆయన కొరకు మనం ఉపవాసం ఉండమని దేవుడు చెప్పాడా? లేదు. సిలువేసేటప్పుడు కూడా చెబుతాడండి ఒక మాట, అమ్మలారా మీరు నా కోసం ఏడవండి, నా కోసం ఉపవాసం ఉండండి అని చెప్పిండా? ఏమని చెప్పాడు? మీకోసము, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం, మీ కొరకు ఏడవండి, కానీ నా కోసము. మీ కొరకు మీరు ఉపవాసం ఉండండి, కానీ నా కోసము. ఇదిగో నేను చూసే ఉపవాసం మీరు చేయండి. అన్యాయంగా గుర్తులాడబోకని నా పేరుతున్నా, మోసం చేయబోకని నా పేరుతున్నా, మీ ఇంటికి మీ చేతికి లేకుండా మీ యొక్క పని వారిని కఠినమైన పని పెట్టి వారిని హింసించగలండి ఇలా చెప్పారు. కానీ నా కొరకు మీరు ఉపవాసం ఉండండి అని చెప్పలే. మరి ఈరోజు అంటారు, ఇదిగో నేను దేవుడి కొరకు ఉపవాసం ఉంటున్నానయ్యా. దేవుడి కోసం వద్దండి, దయచేసి గమనించండి. దేవుని వాక్యం మీ చెబుతుందంటే ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడ్డది. ఆత్మ సంబంధమైన మందిరం ఏమిటి అంటే ఇదిగో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైనది. ఇదిగో ఆయన ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మ సంబంధమైన మందిరం మనం కట్టేవారికి ఉండాలి అని. ఒకవేళ ఆ మందిరముగా మనం కట్టకపోతే ఉపయోగము లేదు. ఒకటి మొదట ఏం చెప్పారండి? దేవుని ఆత్మ మనము ధరించుకోవాలి. దేవుని ఆత్మ ఉంటేనే ఆయన ఇంటివాడు. ఎన్ని మాటలు చెప్పానండి ఇప్పుడు? 2 మాటలు. ఒకటి ఆయన ఇంటివారుగా ఏకభావముతో
తత్వముతో ఒకే సంఘముగాను దేవుని ఇంటి వారిగా మనము ఉండాలి. ఈ రెండోది చూసినట్లయితే ఆత్మ సంబంధమైన మందిరముగా, అంటే యేసుక్రీస్తు వారు అనుకూలముగా ఉన్నది కనుక ఆ ఆత్మ సంబంధమైన ఆ బలులు, ఆ ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ దేవుని యొక్క ఆత్మ చేత మనము దేవుని ఆలయమును కట్టేవారుగా ఉండాలి. ఒక్క మాట చెప్పాలంటే దేవుని ఆలయము కట్టేవారముగా ఉండాలి. ఆత్మ ద్వారా మొదటిదే ఆయన ఆత్మ ధరించుకోవాలి, లేకపోతే ఆయన నవారు కానే కాదు. ఈ రెండోది మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన మందిరము మనం కట్టేవారముగా ఉండాలి. అట్టి మందిరం కడదామండా? నేను కడతానన్నవారు ఎవరైనా ఉన్నారా? మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగా. అలాగే మీ లైవ్లో చూస్తున్న వీటిలో కూడా గమనించండి. ఒకటి, దేవుని ఇంటి వారిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన ఇల్లు అంటే శరీరమంగా భౌతికమైన ఇల్లు కాదండి, ఆత్మ సంబంధమైన ఇంటి వారిగా, అంటే దేవుని ఇంటి వారిగా మనం ఉండాలి. రెండోది చూసినట్లయితే ఆయన మందిరము కట్టబడాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మందిరం, అది కనపడే మందిరము కాదు, అది కనిపించే మందిరము కాదు, ఆత్మ సంబంధమైన మందిరము కట్టేవారుగా మనం ఉండాలి. కనుక గమనించినట్లయితే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం, 15:5. ద్రాక్షావళి నేను, తీగలో మీరు, ఎవడైనను నా యందు నిలిచి ఉండును, నేను వాని యందు నిలిచి ఉండును, వాడు బహుగా. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఎవరైతే ఈ ఆత్మ సంబంధమైన ఇల్లు కడతామో, ఎవరైతే ఆత్మ సంబంధమైన మందిరము కడతామో, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. ఇల్లు ప్రాముఖ్యము, మందిరము ప్రాముఖ్యం. అయితే మనము బ్రతికి ఉన్నప్పుడు రెండు విషయాలు మనకు అవసరం అండి. బ్రతికి ఉన్నప్పుడు రెండు విషయాలు మనకు అవసరం, భౌతికమైనవి. ఏమిటి? మనం ఉండటానికి ఇల్లు కావాలా, మన దేహము మరణించినప్పుడును ఇంకొక ఇల్లు కావాలి. ఏంటది? శ్మశానం. ఈ రెండు భౌతికముగా కావాలి, ఎందుకంటే శరీర సారంగా ఉన్నప్పుడు ఇవి రెండు కావాలి. అలాగనే మనకి ఆత్మ సంబంధంగా ఉండాలి అంటే రెండు కావాలి, ఇల్లు కావాలి, ఆత్మ సంబంధమైన మందిరము కావాలి. దేవుని ఇల్లు కావాలి, దేవుని ఆత్మ సంబంధమైన మందిరము కావాలి. ఈ రెండు కావాలి అంటే మనము ఆ దేవుని అంటు పెట్టుకునే వరకు ఉండాలి. ఆయనకి వేరే ఉంటే మనం ఏమీ చేయలేం. ఆయనతో మనం సంబంధం కలిగి ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆయనతో వేరే ఉంటే ఏమీ చేయలే. ఇంకొక మాట అక్కడ కింద మనం చదివితే ఏమంటదంటే, ఇదిగో నాలో పల్లించిన తీగను పీకి పడేస్తా, అది ఎండిపోతుంది, అయినా కానీ దాన్ని వదిలిపెట్టదు, ఎండిపోయినా కూడా వదిలిపెట్టడంట. మళ్ళీ ఏం చేస్తాడు? దాన్ని పోగు చేస్తాడంట. పోగు చేసి మళ్ళీ ఏం చేస్తాడు? దాన్ని కాలుస్తాడు. ఆ కాల్చే వారిగా మనం ఉందామా? ఆయన అంటు పెట్టుకునే వారిగా మనం ఉందామా? ఆయన అంటు పెట్టుకొని ఉండాలి అంటే భౌతికమైన ఇల్లు కాదు, కానీ ఆధ్యాత్మికమైన ఆయన ఇంటి వారిగా మనం ఉండాలి. ఆయన ఆత్మ సంబంధమైన మందిరం కూడా మనము కట్టాలి. అవి కట్టాలి అంటే మనకి చాలా పాపాలు అడ్డొస్తాయి, మన పొరపాట్లు అన్నీ వస్తాయి. మనం ఒక్కోసారి చిన్న చిన్న విషయాల్లో పక్కింటి ఆ కోరిక వచ్చిందానికి వాసన చూసి అయిపోయిందంటారు, ఉంచుకొని కూడా అయిపోయిందంటారు. అలాంటివి కూడా ఉండకూడదు. ప్రతి విషయంలో ఒక్క మాటతో చెప్పాలంటే సకల దుర్నీతి పాపము, ఆజ్ఞ అతిక్రమం పాపము. అలాంటి పాపం మనం చేయకుండా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టుదాం. అలాగని దేవుని ఇంటిని కట్టుదాం. తప్పు ఏమిటండి? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడుగా మనలను. దేవుని ఇంటి వారిని మనం ఎందుకు మారకూడదు? ఆత్మ సంబంధమైన ఇల్లు మనం ఎందుకు కట్టుకోకూడదు? ఈ రెండు కట్టుకుందామని. కట్టుకుంటే మనం ఫలించి ఫలభరితంగా ఉంటాం. లేకుంటే ఆయన చెప్తున్నాడు, నేను తీసి పారేస్తానంటాడు. వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేదు. అందుకని ఆయనతో ఉండి మనం సాగిద్దాం, ఆయన ఇంటి వారిగా ఉన్నాం. ఆయన ఆత్మ సంబంధమైన మందిరం మనం కడదాం, పరలోక రాజ్యానికి మనం అడ్డుపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్న తలలు వంచండి. స్తోత్రము ప్రభా, సకలాశీర్వాదాలు కారణభూతుడా,
మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ శక్తి కలిగిన నీ నామం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నాయన ఏక భావం కలిగి ఉండమంటారు. ఎందుకంటే ప్రభా ఒకే ఆత్మని మేము అందరూ ధరించుకున్నాం. అయా ఇదిగో నాయన ఒకే ఆత్మ కలిగి ఉన్నాం. అయితే నాయన ఒకే ఇంటి వారిగా మేము ఉండాలి ప్రభు. అయా ఇదిగో నా తండ్రి, అయా రెండవగా చూసినట్లయితే ఆత్మ సంబంధమైన మందిరం కట్టమంటున్నా. ఇదిగో నాయన ఆత్మ సంబంధమైన బలులు ఇవ్వమంటున్నా. ఇదిగో నాయన ఆత్మ సంబంధమైన బలులను ఇచ్చి, ఇదిగో ప్రభా ఆత్మ సంబంధమైన ఆలయంలో మేము ప్రవేశించినప్పుడు కృప చూపించాయా. అతి మందిరంలో మేము కట్టుబడేటప్పుడు సహాయం దయచేయ. ఒకవేళ నీకు వేరుగా ఉంటుంది, నేను చేయలేమంటున్నావు ప్రభా. ఇదిగో నాయన నీకు వేరుగా వండుకున్న ప్రభా. ఇదిగో నాయన నువ్వు దాక్ష తీగ నువ్వు, ఇదిగో ప్రభా ఇదిగో నాయన దాక్ష వల్లిని నీవు తీగ ఏమై ఉండాలి ప్రభా. అప్పుడు ఫలించి ఫలభర్తిగా మారుతాయి అని చెప్పావు నాయన. ఇదిగో నాయన ఫలభర్తిగా మేము మారటానికి సిద్ధంగా ఉన్నాం. మార్చడానికి సిద్ధముగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించయ్యా. ఇదిగో నాయన ప్రభా ఈ మాటలు ప్రభా నీ హృదయంలో నాయన ప్రభా నువ్వు నాయన ప్రభా మా హృదయంలో మార్చి ఇదిగో నాయన ఇదిగో నీ సేవకుల ద్వారాగా ఇదిగో నాయన ప్రభా అలాగే నీ ఆత్మ సంబంధంగా రాయించి ఈ రోజు నాయన నిలబెట్టి మా బోధనలు చెబుతున్న ప్రతి సేవకుల ద్వారాగా ప్రభా పలికిస్తున్నావు ప్రభా. ఈ మాట నీది నాయన, మాకిచ్చావు ప్రభా. ఇప్పుడు ఇదిగో నీ మాటలు బట్టి ప్రభా మేము నాయన వేరుగా ఉండక ఇదిగో ప్రభా నీలో నాయన అంతగట్టి ఉండేవారు ఉండేటప్పుడు సహాయం వచ్చి అయా ఇదిగో నాయన తీగకి కొమ్మ ఎలాంటిదో, అయా కొమ్మకి కాయ ఎలాంటిదో అలా ఉండేటప్పుడు నా సంబంధం కలిగి ఉండేటప్పుడు సహాయం వచ్చి నాయన నువ్వు ఎక్కడ చూపించు బలపరచు. అయా ఈ మాటలు ప్రభా అర్థమైన ప్రతి బిడ్డలను అయా దీవించి బలపరచు నాయన. ఇదిగో నాయన ఇదిగో ఆత్మ సంబంధమైన ఇల్లుగా ఒకే భావం కలిగి ఉంటేనే ఆత్మ సంబంధమైన ఇల్లు అయా ఇదిగో అది కట్టుకోగలుగుతాం ప్రభు. అలాగే ప్రభా ఆత్మసారంగా ఉంటేనే ప్రభా బలు అర్పిస్తేనే నాయన ఇదిగో నాయన పరలోక మందిరం అనేది కట్టబడుతుంది ప్రభు. ఇది ఆత్మ సంబంధమైన ఆలయం. అట్టి ఆలయాల్లో ప్రవేశించినప్పుడు సహాయం తెచ్చు. మా ప్రభువును నీ కుమారుడు మా ప్రాణ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కానుకలు పట్టుకున్నా అండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. 25 నిమిషాలు చెబుతానన్న 22 నిమిషాలకే ముగించా. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.